నమస్తే. గత కొంతకాలంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమము విస్తృతంగా కొనసాగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున లోకల్ వ్యాపారస్తులు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. అసలు నిజంగా మార్వాడీలు సెకండ్ క్వాలిటీ అమ్ముతూ వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారా? ఒకసారి మాట్లాడడం ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అడారి నాగరాజు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. తన వర్షన్ ఒకసారి ఏమంటాడో తన గురించి తెలుసుకుందాం. ఒకసారి అన్న చెప్పండి, సారీ ఉద్యమము పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది. మొన్న డిస్ట్రిక్ట్లలో కూడా ర్యాలీలు తీయడం జరిగింది. నిజంగా అసలు ఈ మార్వాడీలు నిజంగానే వ్యాపారస్తులకు నష్టం చేకూరుస్తూ ఉన్నారా? ఖచ్చితంగా మార్వాడీల వల్ల స్థానిక వ్యాపారస్తులు కులవృత్తులు చాలా దెబ్బతింటున్నాయి. అయితే దేశంలో ఎక్కడైనా ఎవరైనా బతకచ్చు. అదేవిధంగా మన తెలుగు వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఢిల్లీ, ముంబై అన్ని రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళి ఇంత ఆధిపత్యం చేయలేదు. మొన్న సికింద్రాబాద్లో జరిగిన కేవలం ఆ ఒక్క సంఘటనే కాదు, కేవలం ఏదైతే మార్వాడీల మీద వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఈ వ్యాపారం సంబంధించిన వీళ్ళు చేసే ఆధిపత్య ధోరణి కావచ్చు, కేవలం ఇది ఈ రోజుగా ఈ సంవత్సరం 6 నెలలు వచ్చిందంటే అది పొరపాటు. చాలా మందికి తెలియదు. గత 10-11 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. సంగారెడ్డిలో 2018 ఆ టైంలోనే ఈ మార్వాడికి వ్యతిరేకంగా అనేక మంది ర్యాలీలు చేశారు. వ్యాపారం చేసుకోవద్దని ఎవ్వరు అనట్లేదు, కానీ వ్యాపారం మొత్తం మేమే చేయాలి, ఒక మార్కెట్ మొత్తం సిండికేట్ వ్యవస్థగా మొత్తం గుత్తాధిపత్యం అంటే మొత్తం మార్కెట్ మొత్తం ఆధిపత్యం చేయాలని చెప్పి ఏదైతే చేసే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ సూటిగా ప్రధానంగా వాళ్ళని అడుగుతున్నాయి అంటే, వ్యాపారం చేసుకోండి కానీ మీరు సెకండ్ క్వాలిటీ అమ్మి మాకు తక్కువ మళ్ళీ సెకండ్ అయితే వీళ్ళ దగ్గర ఒక రేట్ అమ్మి వాళ్ళ దగ్గర ఒక రేట్ అమ్మి మాకు నష్టం చేకూరుస్తా ఉన్నాం, దాని ద్వారా మేము నష్టపోతా ఉన్నాము, మీరు హోల్సేల్ వ్యాపారాలు చేసుకుని మేము రీటైల్ వ్యాపారాలు చేసుకుంటాం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి అదే అంటున్నాను. ఇప్పుడు హోల్సేల్ వాళ్ళే ఉన్నారు, రిటైల్ వాళ్ళే ఉన్నారు, మొత్తం టాప్ టు బాటం వాళ్ళే కూర్చున్నారు. మరి స్థానికులు ఎక్కడ వ్యాపారం చేయాలి? అదేవిధంగా షటర్ల విషయంలో కూడా మన వాళ్ళు ఎవరైనా 20,000 రెంట్ తీసుకుంటే వాళ్ళు 30,000 ఇచ్చి రెంట్లు తీసుకుంటారు. ఎప్పుడైతే ఓనర్లు ఏం చేస్తారంటే 30,000 రెంట్కి ప్రియేట్ ఇస్తారు. ఆ మార్కెట్ ఏరియాలో ఉన్న అందరూ కూడా ఓనర్లు అందరూ కూడా ఈ మార్వాడీలకు ఇస్తారు, ఎందుకంటే 10,000 రూపాయలు రెంట్ ఎక్స్ట్రా ఇస్తున్నారని. కాబట్టి ఆ కొన్ని రోజుల తర్వాత మొత్తం మార్కెట్ మొత్తం కూడా మార్వాడీలు అవుతారు. ఇక్కడ మార్వాడీని వెళ్ళిపోమని అనట్లేదు. వాళ్ళు చేసే ఏదైతే వ్యాపారం రంగంలో చేసే ఆధిపత్యం, ఇక్కడ స్థానికులకి ఏ రకమైన అవకాశాలు లేకుండా చేసే ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఎక్కడే కాదు, దేశంలో ఎక్కడికైనా చెల్లుబాటు కాదు. అది చాలా వాళ్ళు దేశంలో ఎక్కడైనా బతకచ్చు. మీ వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారంటే మన వాళ్ళు ఇతర దేశాల్లో ఫామ్ హౌస్లు కట్టారా? ఇప్పుడు పటన్సర్ వెనక దాటితే ఫామ్ హౌస్లు ఉన్నాయి మార్వాళ్ళకి. మన వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి ఎక్కడైనా వేరే రాష్ట్రంలోనే. మన రాష్ట్రంలో వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇచ్చి అంత స్థాయిలో తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాలు ఎక్కడ ఉన్నారు? లేరు. అంటే ఆ ఆధిపత్య ధోరణి అనేది తెలుగు వాళ్ళు చాలా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు పోరాడుతున్న విషయంలో ఖచ్చితంగా న్యాయం ఉంది, వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. సిండికేట్ విధానం ఏదైతే ఉందో కొన్ని మార్కెట్లో బోండా మార్కెట్ అంటున్నారు, బోండా మార్కెట్ కాదు, అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈరోజు బాలనగర్ కావచ్చు, పటంచేరు కావచ్చు, జీడిమెట్ల, షాపూర్ నగర్, ఈసీఎల్, తార్నంక, మల్లేపల్లి అనేక ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి. సొంత కంపెనీలతో వాళ్ళు తెచ్చుకొని మార్కెట్లో హోల్సేల్ రిటైల్ 2 వ్యాపారాలు వాళ్ళే చేస్తారు. కంపెనీలు వాళ్ళే, హోల్సేల్ వాళ్ళే, రిటైల్ వాళ్ళే, ఒక మార్కెట్ మొత్తం వాళ్ళే. ఈ రకంగా కబ్జా చేసే విధానం ఏదైతే ఉందో, వ్యాపారంలో గుత్తాధిపత్యం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా అలాగే చేశారు. ఇలాంటి ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వాళ్ళ పోరాటంలో అర్థం ఉంది. కాబట్టి మార్వాడీలు వెళ్ళిపోమని అనట్లేదు. మార్వాడీలు చేసే ఏదైతే ఈ ఆలోచన విధానం ఉందో దాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే, వాళ్ళతో వ్యాపారాలు చేసుకుని హోల్సేల్ చేసుకోరు. అయితే ఇంకోటి వ్యాపారం చేస్తూ పాటు ఈ సెకండ్ క్వాలిటీ మాల్ అమ్మి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. వైర్లు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, అదేవిధంగా కిరాణా సామాన్లు కూడా సెకండ్ క్వాలిటీ కూడా అమ్ముతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? అదే వాళ్ళు దో నెంబర్ సెకండ్ క్వాలిటీ మాల్ అనేది ఎక్కువగా అమ్ముతున్నారని ప్రధాన ఆరోపణ. అనేక వీడియోలు ఉన్నాయి. ఇంతకాలం ప్రభుత్వం ఏ చర్యలు అంటే ఇంతకాలం ఈ మార్వాడీల మీద ఏ ప్రభుత్వం కూడా ఏ అధికారులు కూడా తనిఖీ చేయకపోవడం చాలా బాధాకరం. ఎలక్ట్రానిక్ విషయంలో కావచ్చు, లేకపోతే పెయింటింగ్ విషయంలో కావచ్చు, హార్డ్వేర్ అన్ని రంగాల్లో వాళ్ళు సెకండ్ క్వాలిటీ అమ్ముతున్నారని అందరికీ అర్థమైపోయింది. ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు వీళ్ళు కనీసం అధికారులు చెకింగ్ కూడా చేయలేకపోయారు? అంటే వాళ్ళ ఆధిపత్యం అనేది ఏ రకంగా ఉంది?
ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, అధికారులకు తెలియదు అంటారా? తెలిసి కూడా ఇంతకాలం వారి యొక్క నకిలీ మాల్ వ్యవహారం ఇంతకాలం ఎలా నడిచింది? కాబట్టి నిన్న మన వైసీ కార్పొరేషన్ చైర్మన్ మేడం గారు కూడా అదే మాట్లాడారు. వాళ్ళు చేసే ఏదైతే నకిలీ దందా ఉందో, జిఎస్టీలు ఎగ్గొట్టడం, అదేవిధంగా ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాషే తీసుకున్నారు, ఫోన్పే తీసుకోవట్లేదు, జిఎస్టీ ఎగ్గొడుతున్నారు, చేసే ఇవన్నీ ఆరోపణల మీద ప్రభుత్వం ఒక విచారణ చేయాలి. అయితే మనం ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది వాళ్ళు సెటిల్ అయినాక వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సాధ్యాలు మనం ఆలోచించాలి. ఇక్కడ సమస్యల పరిష్కారానికి ఇంకొకసారి మళ్ళీ జరగకుండా ఇక్కడ వ్యాపారస్తులు లాభంతో పాటు వాళ్ళు కూడా లాభపడే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది? అంటే కొత్త ఆధిపత్యం అనేది ఎవ్వరు ఎక్కడ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఎవ్వరు కూడా దాన్ని అంగీకరించరు. మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, కంపెనీలు పెడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ కొత్త ఆధిపత్యం చేసేసి మార్కెట్లు మొత్తం సిండికేట్ వ్యవస్థగా చేసేసి అక్కడ రాజకీయ పార్టీలకు పండించి అంత స్థాయిలో లేరు కదా. ఆ రకమైన ధోరణి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అక్కడ కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తగ్గించాలి. ఈ స్థానిక సంబంధించిన వ్యాపారాలతోటి వాళ్ళు కోఆర్డినేట్గా ఉండాలి. వాళ్ళని షాపులు లేనివ్వకుండా, అంటే ఎవరైనా వాళ్ళకి కాంపిటేటివ్గా ఉంటే వాళ్ళ షాపులే లేకుండా చేసేసి ఆ రకమైన ప్రయత్నం ఏదైతుందో అది చాలా భయంకరమైన ప్రయత్నం. ప్రభుత్వం వీటితో చర్చ చేయించాలి. మార్వాడి సంఘాలతోటి, స్థానిక సంఘాలతోటి, వైసీ సంఘాలతోటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చర్చ కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళ సమస్యలు, వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఒక సామరస్య ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మార్వాడిని మాత్రం ఇదే రకంగా ఎంతకాలం వ్యవహరించినా మాత్రం ప్రజలు మాత్రం ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ఇచ్చిన, రాజకీయ పార్టీలు వాళ్ళకి మద్దతు ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు కాబట్టి రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయి, కానీ ప్రజలు ఎటు మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. థ్యాంక్ యూ.